ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ఆ వయసు వ్యక్తి కాబట్టి అట్లాంటి వాటి మీద చర్చ అంటే ఆయన శాదస్థాన్ని వదులుకోడు, వీళ్ళు ఆయన పరిష్కరించలేరు. ఇది ఒక కోణం కనబడుతోంది. రెండవ కోణం ఏంటి అంటే భవిష్యత్తు ప్రణాళికలు ఎప్పటి నుంచి వేయడం, అది కూడా ఉంటుంది. ఏంటంటే రేపు 2029 తర్వాతన రాజ్యసభలో కొంత బలం తగ్గచ్చు. తగ్గినప్పుడు రాజ్యసభలో మనవాడే అయ్యి ఉండాలి అక్కడ వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ వైస్ ప్రెసిడెంటే కదా. కాబట్టి దానికి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అన్నా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మార్చితే ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు కదా ఆటోమేటిక్, అందుకోసం ప్రిపరేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఇందులో ప్రధానంగా బీహార్ అంశమే తెర మీదకి వస్తుంది. నితీష్ ని నియమించే ఆలోచన చేస్తున్నారు అనేది, అదేమన్నా జరుగుద్దా? నాకున్న ఐడియాలజీ ప్రకారం అయితే నితీష్ని పెడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకయ్యా అంటే నితీష్ కుమార్ అంటే ఈ కీలకమైన పదవులు లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్పర్సను, తర్వాత ఈ అధ్యక్షులు, ఇవి కాన్స్టిట్యూషనల్ కీలకమైన పదవులు. వీటిట్లలో తీసుకెళ్ళి కూటమి పార్టీలకు అప్పచెప్తే వాళ్ళని ఎత్తిని వాళ్లే శనిపెద్దామని పెట్టుకున్నట్టు. చాలా డేంజరస్ పరిస్థితి ఉంటుంది, ఏమీ అనలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలయోగ్ గారు చాలా మంచోడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు. కానీ ఆ రోజున ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. ఎవరిని అన్నారు ఆ రోజున? ఏముంది అందులో? ఆ గిరిధర్ గోమాంగ్ అనేటటువంటి ఎంపీ ఉన్నాడు, ఆల్రెడీ అతను ఒరిస్సా సీఎంగా ఓకే కూడా అయిపోయాడు, ప్రమాణం కూడా చేశాడు. అక్కడ అసెంబ్లీలో కూర్చోవాలా ఇక్కడితే ఉండాలనేది తేల్చుకునేటప్పుడు అక్కడదే చూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఓటు ఉంది, ఇది రిజైన్ చేయడానికి వచ్చాడు. ఆ రోజునే ఈ ఓటింగ్ జరిగినప్పుడు డిస్క్రిషన్ అన్నటువంటిది స్పీకర్, నువ్వు అక్కడ ప్రమాణం చేసావు కదా, అది ఉంచుకుంటావు ఇది ఉంచుకుంటావా అని అడిగి, ఇది ఉంచుకుంటానంటే అది వదిలేసి, అది ఉంచుకుంటానంటే ఇది వదిలేసి అని చెప్పాలి. అది వదిలేసి ఓటేయాలో లేదో డిస్క్రిప్షన్ నువ్వు తీసుకో అన్నాడు. ఆయన ఓటేస్తానని ఓటేసాడు. అంటే లోక్సభ సభ్యుడు కాని వ్యక్తి ఓటే